నమస్తే. తెలంగాణ పౌరుడు మనకి ఇప్పుడు ఉద్యమ పౌరుడు మనకి పాశం యాదగిరి గారు ఇప్పటి వరకు ఎంతో కార్మికులకు కానీ, ఉద్యోగులకి చాలా పోరాడి మరి ఆయన తెలంగాణ పాలనలో చాలా ఉద్యమాలకు కూడా కారకులయ్యారు. సో, ఈసారి ఇప్పుడు తెలంగాణ వచ్చి కూడా ఆల్మోస్ట్ మనకి 10 ఇయర్స్ పైగా అవుతుంది. సో, ఇప్పటికి కూడా ఇక్కడ ప్రజలు చాలా కొన్ని ఇబ్బందులు పాలనవ్వడంతో కూడా ఆయన చాలా చర్చించడం కూడా జరిగింది. సో, ఇప్పుడు ఈ జూన్ 2వ తారీఖు కూడా ఆర్‌బీ యొక్క వేడుకలు కూడా జరగబోతున్నాయి. సో, ఈసారి ఏ ప్రభుత్వము అర్హులు అనే దానికి మీద ఒకసారి చర్చించడం జరిగింది. సో, ఇప్పుడు ఆయన మనతో ఉన్నారు. ఒకసారి పాశం యాదగిరి గారితో మనతో మాట్లాడి తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే అమ్మా. సో, ఇప్పుడు ఆల్మోస్ట్ తెలంగాణ వచ్చి మనకి 10 సంవత్సరాల పైనే అయింది. ఈ పాలనలో ఏం చేంజెస్ ఉన్నాయి? ఇదివరకు ఎలా ఉండింది? ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా ఎలా జరగబోతుంది? ఇప్పుడు 6 నెలల క్రితం కూడా మనకి కొత్త గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ కూడా వచ్చింది. సో, ఈ 6 నెలల్లో కూడా మనకి ఏమైనా చేంజెస్ జరిగాయి అంటారా? లేకపోతే ఇదివరకు తెలంగాణ 10 సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు ఏముంది? ఈ 6 నెలల్లో ఎలా ఉంది? ఈ 10 సంవత్సరాల్లో ఏం మార్పు లేదు. ఆంధ్రుల పరిపాలన సాగింది. కేసీఆర్ కూడా ఆంధ్రుల పరిపాలన చేసిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఆంధ్రుల పరిపాలన చేస్తున్నాడు. ప్రజలకు సంబంధించి ఏమి చేస్తలేడు. కేసీఆర్ అదే కార్పొరేట్ విద్య, అదే కార్పొరేట్ వైద్యం, ఇంకా దాన్ని ఇంకెక్కువ కూడా చేసిండు. విద్య లేదు, వైద్యం లేదు. కేసీఆర్ వచ్చినాక అన్ని బిల్డింగ్లన్నీ పోయినాయి. ఆఖరికి ఉస్మానియా హాస్పిటల్ పోయింది, సెక్రటేరియట్ పోయింది. సెక్రటేరియట్ ఎక్కడుంది? ఉస్మానియా హాస్పిటల్ ఎక్కడుంది? వైద్యం ఎక్కడుంది? విద్య ఎక్కడుంది? అదే చైతన్య నారాయణ కార్పొరేట్ విద్య, అదే యశోద, అదే నిమ్స్ కూడా పోయింది. ఆఖరికి నిమ్స్ అంటే పక్కన పోయి చూస్తే సగం కొట్టిపారేసినారు. వైద్యుల రిక్రూట్మెంట్ లేదు, టీచర్ రిక్రూట్మెంట్ లేదు. ఇంకా విద్య ఎక్కడుంది? మేము అమరాబాద్ పోతే అమరాబాద్లో 600 మంది గిరిజన పాఠశాలలు ఉంటారు. 600 మంది ఆడపిల్లకు ఒక్కటే బాత్రూమ్. ఎట్లా ఉంటారు? లైన్ నిల్చుంటారు పాపం ఆడపిల్లలు. ఏం విద్య ఉంది అక్కడ? అంటే ఆదివాసులు అయితే, గిరిజనులు అయితే ఆడపిల్లకి ఏముండొద్దా? పాఠశాలలు ఏముండొద్దా? ఇంత దరిద్రంగా కేసీఆర్ చేసిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు కేసీఆర్ చేయాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు మూసేసిన పరిశ్రమ నుండి తిరిగి తెరవాల్సింది. ఆయన డీఇండస్ట్రియలైజేషన్ చేసిండు. నేను రీఇండస్ట్రియలైజేషన్ చేస్తా అని చెప్పిండు. ఏమి చేయలే. ఒక్క పరిశ్రమ కూడా తెరవలే. నిజాం షుగర్ తెరవలే, ఆజం జాయి మిల్లు తెరవలే, ఆల్విన్ తెరవలే, ఏది తెరవలే. ఇప్పుడు ఈయన కూడా అదే చేస్తున్నాడు. వాళ్ళ అడుగులాంటి నడుచుకుంటూ పోతున్నాడు. అందుకని మేము గట్టిగా నిలదీస్తున్నాము. ప్రజల్ని చైతన్యవంతం చేయాలి. ప్రజలు మాత్రమే మార్పు తేగలుగుతారు. రాజకీయ పార్టీలు అందరూ ఒకే తానుగుడ్డలు, ఒకే గూటి పక్షులు. వాటి ఈకలు, తోకలు అన్నీ ఒకటే. వాళ్ళ గుణాలు కూడా ఒకటే. వీటిని నమ్మొద్దు. వీళ్ళ మీద బెత్తం పట్టుకొని పోవాలని చెప్తున్నాం. వాడు లూటీ చేస్తారు, అన్ని రాజకీయ పార్టీలు లూటీ చేస్తారు. మనం లాఠీ లేపాలని చెప్తున్నాం. ఈ జూన్ 2వ తారీఖు తెలంగాణ ఆర్‌బీ వేడుకలు అయితే జరగనున్నాయి. సో, ఈసారి మరి మీరు పిలుపుని ఎవరికి ఇచ్చారు? అసలు ఎవరు అర్హులు అంటారు? అర్హులు సోనియా గాంధీకి అర్హత ఉంది సన్మానం చేయించుకోవడానికి. ఆమె గౌరవించవచ్చు మనం. ఆ బిల్లు పాస్ చేయడానికి ఆమె బిల్లు పెట్టింది ఆమెనే. అదేవిధంగా మీరా కుమార్ కూడా పిలవాలి. మీరా కుమార్ కూడా బిల్లు పాస్ చేయడానికి దోహదం చేసింది. సుష్మా స్వరాజ్ చనిపోయింది పాపం, ఆమె కూడా గట్టిగా దోహదం చేసింది. ఇక్కడ ఆంధ్ర వాళ్ళు లగడపాటి లాంటి వాళ్ళు వచ్చి దొంగ పనులు చేస్తుంటే, దౌర్జన్యం చేస్తుంటే, ఎన్నడూ లేని విధంగా పార్లమెంట్లో స్ప్రే తీసుకొచ్చి, పెప్పర్ తీసుకొచ్చి, కారం పొడి తీసుకొచ్చి చల్లుతుంటే, కొడుతుంటే అంజన్ కుమార్ గట్టిగా ఎదిరించిండు, పొన్నం ప్రభాకర్ గట్టిగా ఎదిరించిండు. వాళ్ళకి అర్హతుంది. అదేవిధంగా 41 మంది ఎమ్మెల్యేలు సంతకాలు సేకరించిన చిన్నారెడ్డికి అర్హతుంది. ఆ చిన్నారెడ్డిని మీరు అవమానించారు కదా, టికెట్ కూడా వేయలేదు చిన్నారెడ్డికి మీరు. అదేవిధంగా పీ జనార్దన్ రెడ్డి గారికి వైద్యం కూడా చేయలేదు. పీ జనార్దన్ 41 మంది సంతకాలకి ఇద్దరే ఉన్నారు. పీ జనార్దన్ వైద్యం కూడా చేయించకుండా చంపేశారు ఆయన. అందుకని ఇప్పుడు గద్దర్ను అవమానించారు, బెల్లెలతను అవమానించారు. విగ్రహాలు లేవు, ఏం లేవు. వాళ్ళు లేదు, వీళ్ళు లేదు, ఇద్దరు అంతే. అందుకని మేము గట్టిగా చెప్పేది ఏంటంటే, తెలంగాణ యోధులకు సన్మానం జరగాలి, ఉద్యమకారులకు సన్మానం జరగాలి. కానీ మీరు తెలంగాణ ద్రోవులకు సన్మానం చేస్తున్నారు, ఉద్యమకారులను అవమానం చేస్తున్నారు. అందుకని మేము దాన్ని గట్టిగా నిరసిస్తున్నాము. మీరు వైఖరి మార్చుకోకపోతే దాన్ని బాయ్కాట్ చేయాలని అందరికి పిలిపిస్తున్నాము. బాయ్కాట్ చేయడమే కాదు, మీ అందరికి బుద్ధి చెప్పాలని కూడా పిలిపిస్తున్నాం. మీరు మార్చుకుంటే, వైఖరి మార్చుకుంటే, మీ తప్పులకు పశ్చాత్తాపం ప్రకటిస్తే అప్పుడు క్షమిస్తాం. అసలు ఈ విద్య, వైద్యం వీటి రెండిట్లో ఇప్పుడు అసలు ఉన్నదానికంటే మొత్తం కమర్షియల్, మొత్తం పెద్ద చాలా పై ఎత్తున మాత్రమైతే మొత్తం గవర్నమెంట్కి సంబంధించినవన్నీ ఎత్తేసినట్టుగానే కనిపిస్తుంది. అంటే విద్య అంతా కూడా సేమ్ అలాగే చెప్పుకోవచ్చు. వైద్యంతో పాటు విద్య కూడా సేమ్ అలాగే జరుగుతుంది. ఇది 10 సంవత్సరాల నుంచి ఉన్న తెలంగాణ పాలన కూడా ఇదివరకు ఎలా ఉందో ఇప్పటికీ కూడా ఇంకా ఉద్యోగాలకి సంబంధించిన ఉద్యోగులు కూడా ఆత్మహత్యలు అయితే అలాగే కొనసాగుతుంది. అండ్ విద్యావంతులకు సంబంధించిన వాళ్ళు కూడా చాలామంది ఉద్యోగాలు వస్తాయా లేదో అన్న ఆ ధీమాలోనే ఇంకా ఆత్మహత్యలు కూడా అలాగే జరుగుతూనే ఉన్నాయి. మరి
ఇంకా ఇప్పుడు కొత్త కాంగ్రెస్ ఇలా వచ్చిన తర్వాత కూడా ఇంకా ఉద్యోగాలకు ఎన్నో అది ఉన్నాయని మనకి మేనిఫెస్టో కూడా ఇచ్చారు. మరి ఏమాత్రం వచ్చాయంటారు? ఒకటి ఎఫ్డిఐలు వచ్చిన తర్వాత ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చినాక విద్య వైద్యం కార్పొరేట్ పాలనైంది. ఆ కార్పొరేట్లో విదేశీ కార్పొరేట్లు హైదరాబాద్ ఉన్న కేర్ హాస్పిటల్ అబ్రాజ్ గ్రూప్ చేతిలోకి పోయింది. అబ్రాజ్ ఎవరు అంటే వాడు దుబాయ్ బేస్డ్ పాకిస్తాన్ వాడు దుబాయ్లో ఉంటాడు. అమెరికాలో బిల్ గేట్స్ ఫౌండేషన్ ముంచి లండన్లో జైలుకు పోయిండు వాడు. ఒక ఆర్థిక నేరస్తుడు, వాని పేరు ఆరిఫ్ నఖ్వీ నడిపే అబ్రాజ్ గ్రూప్ చేతులకు ఒక విదేశీ సంస్థలకు చేతుల్లోకి పాకిస్తాన్ వాని చేతుల్లోకి కార్పొరేట్ హాస్పిటల్ పోతే కేర్ హాస్పిటల్ పోయింది. నెట్లో కూడా కొట్టించుకోండి ఉంటుంది. పోయినాక ఇంకేముంది కార్పొరేట్స్ ఎక్కడ ఏ కార్పొరేట్ ఇండియన్ కార్పొరేట్స్ కూడా కాదు, ఫారెన్ కార్పొరేట్స్ పాకిస్తాన్ కార్పొరేట్స్ వాళ్ళ చేతుల్లోకి పోయింది. మీరు నెట్లో వెరిఫై చేసుకోండి. ఇంత దరిద్రం జరుగుతుంటే దానికి అందరూ సహకరించిన ఢిల్లీ వాళ్ళు సహకరించారు, కాంగ్రెస్ సహకరించింది, బీజేపీ సహకరించింది, కేసీఆర్ సహకరించిండు, అందరూ సహకరించారు. అందుకని రాజకీయ పార్టీలు దొంగ రాజకీయ పార్టీలు అనేవి. ఒక పార్టీ మంచిది ఒక పార్టీ చెడ్డదని లేదు, అందరూ దొంగలే, అందరూ అదే తాను గుడ్డలు అదే గూటి పక్షులు. పులి ఏదైనా శాఖాహారం ఉంటుందా? ఏ పులి అయినా సరే, నల్లమల పులి కావచ్చు, కవ్వాల అభయారణ్యం పులి కావచ్చు, అన్నీ మాంసాహారులే. కాబట్టి రాజకీయ పార్టీలు అందరూ నరరూప రాక్షసులు. వాళ్ళందరినీ తీసుకొని పోయి చెత్తబుట్లు పడేయాలి, మూసినది మురికాల్లో ఎత్తేయాలి. తెలంగాణ పౌరుడిగా మీరు ఉద్యమ పౌరుడిగా చాలా పోరాటాలు కూడా చేస్తూనే ఉన్నారు, ఇప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సో ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీ మీద విమర్శలు వస్తున్నాయా, లేదంటే తెలంగాణ పౌరుడిగా మీ మీద విమర్శలు ఎక్కువ? జనం అందరూ సంతోషంగా ఉన్నారమ్మా. వాళ్ళకు జాకీస్గా ఉన్నవాళ్ళు అంటే వాళ్ళకు అధికార పార్టీలకు బానిసలుగా కూలీలుగా పనిచేసేటోళ్ళు మాత్రమే విమర్శలు పెడుతుండ్రు. మాకు తెలుసు ఆ ట్రోలింగ్ ఎవరు చేస్తారో తెలుసు. వాళ్ళు కిరాయి కోటిగాళ్ళు మనం ఏమనుకుందాం, అనవసరం కిరాయి కోటిగాల నుంచి ప్రశ్నించనే వద్దు. పొలిటికల్ స్ట్రాటజిస్టులు కూడా ఎవరు వాళ్ళని నేర్పుతారు. ప్రశాంత్ కిషోర్ లాంటి కిరాయి కోటిగాలు నేర్పుతారు, ట్రోలింగ్ చేయమని చెప్తారు, వీళ్ళు నేర్స్తారు. అంతే తప్ప ఈ స్ట్రాటజిస్టులు నువ్వు ప్రజలకు సేవ చెయ్యి, ఆసుపత్రి దగ్గర పో, విద్య దగ్గర పో, గిరిజన దగ్గర పో, కాలు చేతులు లేని దగ్గర పో, వృద్ధుని దగ్గర పో అని చెప్తారా? చెప్పరు. ఎట్లా డబ్బులు పంచాలి, ఎట్లా సారా పంచాలో చెప్తారు ప్రశాంత్ కిషోర్లు అంటారు. దొంగ పనులే నేర్పుతారు కదా, పందులకు పీది నేర్పుతారు వీళ్ళంతా. వీళ్ళు నేర్పుతున్నది నేర్చుకుంటారు రాజకీయ నాయకులు పార్టీలు వాళ్ళందరూ పందులు ఏం చేయాలనో ప్రశాంత్ కిషోర్ లాంటి వాడు నేర్పుతాడు. కాబట్టి వాళ్ళు ట్రోలింగ్ చేస్తే నేను ఏం భయపడను, ఏం లెక్కలేదు. వాళ్ళు ట్రోలింగ్ చేస్తే కనుక నేను ముసలివాడిని అయినా, ఆయన జ్ఞాపక శక్తి పోయింది, ఆయనకు తిక్కొచ్చింది అని అంటే కనుక నేను ఆ సర్టిఫికేట్ అనుకుంటాను, మెడల్ వేసుకొని తిరుగుతా, నాకేం బాధ లేదు. వాళ్ళు చేయించిన వాళ్ళే ఆత్మహత్య చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. కేసీఆర్ కూడా ఇప్పుడు ఈ జూన్ 2వ తారీఖు తెలంగాణ వచ్చినప్పటి నుంచి అయితే ఆయన ఉద్యమంలోనే ఆయన పాలనలోనే ఉంది మనది. సో ఇప్పుడు కేసీఆర్ గారు కూడా దీనికి అర్హులుగా అయితే రాబోతున్నారు. మరి దాని మీద మీరేమంటారు? కేసీఆర్ ఏం చేస్తున్నాడు? జూన్ 2గా ఆయన కూడా అటెండ్ అవ్వబోతున్నారు కదా. ఆయన సొంతంగా ప్రత్యేకంగా చేసుకుంటా అంటుండు. ఆయన గవర్నమెంట్ దానికి పోనంటుండు. గవర్నమెంట్ దానికి వాళ్ళు పిలవరు కూడా. ఎట్లా పిలవరు? వాళ్ళు పిలవరు, ఈయన బోడు. వాళ్ళు పిలిచినా కూడా ఈయన బోడు. ఈయన సొంతంగా చేసుకుంటాడు, పార్టీ ఆఫీసులో చేసుకుంటుండొచ్చు, ఆయన చేసుకుంటాడు. మేము జనం దగ్గర చేసుకుంటాం. మాకు ఆ స్తూపం ఉంది, ఈ స్తూపం ఉంది. ఆ స్తూపానికి ఎప్పుడైనా కేసీఆర్ వచ్చిండా? ఆయన రావడం కాకుండా మమ్మల్ని కూడా పోనీయలేదు ఆయన. మేము పోతే కూడా ఆంక్షలు పెట్టిండు. అక్కడ పోలీసు వాళ్ళు వచ్చి కూర్చుంటారు, అక్కడ పోవద్దని చెప్తారు. ఈయన కూడా పోలే. నన్ను పోయిండా రేవంత్ రెడ్డి? ఆయనకి ఏం సంబంధం? తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు, తెలంగాణతో సంబంధం లేదు, త్యాగాలతో సంబంధం లేదు. కేసీఆర్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, వాళ్ళ త్యాగాలు కాదు, భోగాలే. ప్రజల రోగాలు, వాళ్ళ భోగాలు, మావి త్యాగాలు. ఏముంటుంది? అందుకని ఎవరి త్యాగాలు ఎవరు అందరూ చూస్తూనే ఉన్నారు. వీళ్ళందరికీ ప్రజలందరూ గుణపాఠం చెప్తారు. గుణపాఠం చెప్పే రోజు ఎక్కువ దూరం లేదు. వాళ్ళందరూ బోన్లోనే ఉంటారు. మరి గద్దర్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించవలసిన ఈ జాతీయ గీతం ఏదైతే ఉందో, మరి కీరవాణి గారిని సెలెక్ట్ చేశారు మన రేవంత్ రెడ్డి గారు. మరి దాని గురించి కీరవాణి ఏముందమ్మా? సినిమా వానికి, తెలుగు సినిమా వానికి ఏమైనా తెలివి ఉందా? ఒక్క దేశభక్తి సినిమా చూపించమ్మా. 1000 ఊడల మరి ఎప్పుడన్నా వినడా? నిర్మల్లో 1000 మంది గోండులను 1857లో ఉరిదీశారు. తెలుగు సినిమానికి ఎవరికైనా తెలుసా? ఎవరిని తెలియదు. తుర్రభాస్కర్ అంటే తెలుసా? 1857లో కోటిలో ఉరిదీసి లెట్ ఈస్ బాడీ బీ ప్రైడ్ ఆన్ బై వల్చర్స్ అండ్ క్రౌస్. ఆడ ఉరిదీసి కాకులు గద్దలు పిక్కుతున్నా అని చెప్పారు. ఆయన గురువు మౌలి అలావుద్దీన్ గురించి తెలుసా? ఎవరిని తెలియదు. దేశభక్తే తెలియదు వానికి. భగత్ సింగ్ సినిమా ఒకటి వచ్చిందా? హిందీలో 8 సినిమాలు వచ్చినాయి. వీళ్ళని ఏమంటారంటే, భగత్ సింగ్ సినిమా తెలుగులో ఎందుకు తెలియలేదంటే భగత్ సింగ్ తెలుగు మాట్లాడిండా అని అంటున్నారు. భగత్ సింగ్ తెలుగు కూడా మాట్లాడలేదు, హిందీ కూడా మాట్లాడలేదు. ఆయన పంజాబీ మాట్లాడిండు. తెలుగు సినిమానికి పంజాబీ అని ఒకటి ఉంటుందని తెలియదు. అందుకని వాళ్ళంతా అజ్ఞానులు. వాళ్ళు ఏది తెలియదు. వాని ముక్కు అవతల ఏముంటుందో కూడా వానికి తెలియదు, ముక్కు లోపల ఉండేది తెలుసు వానికి. అందుకని తెలుగు సినిమా వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కీరవాణిని ఎన్నుకున్నాడు
వాడు ఎంత పనికిరానోడో ఇంగిత జ్ఞానం లేనివాడో జనమందరికి ఇప్పటికీ అర్థమైపోయింది. వాళ్ళు ప్రజలు బోన్లో ముద్దాయిలుగా నిల్చున్నారు. చూశారు కదా తెలంగాణ ఆర్బీవై గారి వేడుకలు ఎవరు అర్హులు అనేది నిజంగా వేచి చూడాల్సిన విషయమే అని చెప్పుకోవచ్చు. ఈసారి ఈ జూన్ 2వ తారీఖు రోజు ఈ జరగబోయనున్న వేడుకల్లో మరి ఎవరు అర్హులు అండ్ ఈ వేడుకల్లో ఎవరు పాల్గొనబోతున్నారు అండ్ మరింత సమాచారం అయితే మనం ఇంకా ముందు తెలుసుకోవాల్సిన విషయాలు అయితే చాలా ఉన్నాయి. కెమెరామ్యాన్ నోమన్తో బాణా న్యూస్ 60 చూస్తూనే ఉండండి.